ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. అవునండి, సృష్టికర్త అయినటువంటి యేసయ్య అదృశ్య రూపిగా మన చుట్టూ ఉన్న దేవుడు. ఆయన తన మహత్తు గల మాట చేత సమస్తమును సృష్టించిన దేవుడు. సో ఇంత గొప్ప దేవుణ్ణి నా దేవునిగా కలిగి ఉండే భాగ్యం దేవుడు మనకిచ్చినందుకు మొట్టమొదటగా ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అన్నట్లు ఆయన నమ్మే కృప దేవుడు మనకిచ్చాడు. భూమిని శూన్యంలో వేలాడదీసిన దేవుడు, సూర్యచంద్ర నక్షత్రాదులను సృష్టించిన దేవుడు, సముద్రములకు సరిహద్దులు ఏర్పరిచిన దేవుడు నీకు నాకు తండ్రిగా దేవుడుగా ఉన్నందుకు సంతోషముతో ప్రభువుని ఆరాధిస్తూ ఆయన యొక్క ఆధిపత్యాన్ని ఎరిగి ఆయన అధికారాన్ని ఒప్పుకొని ప్రభు చిత్తానుసారంగా మనం నడుచుకున్నప్పుడు అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా దేవుడు మనల్ని నిలబెడతాడు. దేవుడి మాటలు దీవించును గాక.